అందరికీ నమస్కారం. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్యలహరి నుండి ఇప్పుడు 23వ శ్లోకాన్ని మనం నిత్యపారాయణానికి చదువుకుందాం. త్వయా హృత్వా వామం వపుర పరిపృతృప్తేన మనసా శరీరార్ధం శంభోరపరమపి శంకే హృతమభూత్ యదౌదే తత్త్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటలశశి చూడాలమకుటం అంటూ చెప్పిన ఈ శ్లోకానికి మనం తెలుసుకున్నాం కదా, సర్వాపన్నివారణం, సర్వాపదల నుంచి ఈ తల్లి ఈ శ్లోకాన్ని గనక మనం పారాయణ చేస్తే సర్వాపదల నుంచి నివారణ చేసి మనల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటుంది అని చెబుతూ దీనికి అర్థం చెప్తున్నారు. తల్లి జగజ్జనని, నీ దేహమంతయు అరుణకాంతులు వెదజల్లుతూ 3 కన్నులు కలిగి స్తనభారముచే కొద్దిగా వంగినట్లు కనబడుచు నెలవంకన శిరోమణిగా కలిగి ఉండటను చూడగా మొదట నీవు శివుని శరీర వామభాగమును హరించి అంతటితో సంతృప్తి చెందక కుడి భాగమైన శరీరార్థమును కూడా హరించిదివి కాబోలు అని సందేహం కలుగుతున్నది. అమ్మా, తాదాత్మ్యమైన ఈశ్వర్ని, నీ రూపములు, నీ యొక్క రూపములు అభేదములు, మీ ఇద్దరికీ తేడా ఏమీ లేదు తల్లి. ఈశ్వరుని వలె అరుణమైన శరీరకాంతి, 3 నేత్రములు, కుచభాగములు, బాలచంద్రునిచే ప్రకాశిస్తున్న కిరీటము, ఇవి మీ ఇద్దరికీ కనిపిస్తున్నాయి. దీన్ని చూస్తుంటే ఈశ్వరుడు ప్రసాదించిన అర్ధ శరీరముతో తృప్తి పడక ఆయన మొత్తం శరీరాన్ని నిండి ఉండామని భావిస్తున్నాను. ఓ పరమేశ్వరి, నీవు మొదట శివుని శరీరములో సగభాగమును హరించావు, కానీ దానితో తృప్తి లేదు నీకు. తృప్తి పొందక మిగిలిన సగభాగము కూడా అపహరించినట్లుగా నాకు తోస్తోంది. ఎందుకంటే నా హృదయ కమలమును ప్రకాశించు నీ రూపము వామదక్షిణ భాగములతో కూడినదంతా బాలభానుని వలె అరుణ ఛాయలతో ప్రకాశిస్తూ 3 కన్నుల గలదై స్తనభారము చేత కొద్దిగా వంగినట్లుగా కనిపిస్తూ శిరస్సున చంద్రకళతో ప్రకాశిస్తోంది అంటూ ఈ శ్లోకానికి అర్థం చెప్పారన్నమాట. ధన్యవాదములు.